బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకోబోతుంది. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత గులాబీ బాస్ కు నమ్మిన బంటూ కె కేశవరావు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఏఐసీసీ సెక్రటరీ దీపాదాస్ మున్షి కేకే నివాసానికి వెళ్లి కేశవరావును ఆయన కూతురు మేయర్ గద్వాల విజయలక్ష్మిని కాంగ్రెస్ లోకి చేరాలని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే కేకే పార్టీ మారబోతున్నట్లు ఇదే విషయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు చెప్పేందుకు కేకే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ కు రాజీనామా యోచనలో కేకే ఉన్నట్లు తెలుస్తుంది. రాజకీయ భవిష్యత్తుపై కుటుంబ సభ్యులతో చర్చించిన కేకే ఆ తర్వాతనే ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ తో భేటీ అయినట్లు సమాచారం. త్వరలో మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. మరోవైపు కేకే కాంగ్రెస్ పార్టీలో తనకు సరైన రీతిలో గౌరవం దక్కిందని, తాను కలలు కన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని, ఇప్పుడు సొంత పార్టీ వైపు చూస్తే తప్పేముందంటూ తన సన్నిహితులతో అన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, కేసీఆర్ తో కేకే భేటీ, దీనిపై పూర్తి వివరాలేంటి? తేజస్వి, ఇక ఏదైతే కేకే మన సీనియర్ నాయకుడిగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నారు. ఆయన గత కొన్ని రోజులుగా పార్టీ మారుతారనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందులో భాగంగానే ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే అధినాయకురాలు ఉన్నారో దీపాదాస్ మున్సు, అదేవిధంగా ఏదైతే వేం నరేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి యొక్క సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఇద్దరు వెళ్ళి తన నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. పార్టీకి సంబంధించి పూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ కూడా ఒక ఆయనకు ఆహ్వానం పలికారు. దాంతో పాటు ప్రస్తుతం ఉన్న మేయర్ విజయలక్ష్మి ఇద్దరిని కూడా పార్టీలోకి రావాలంటూ కూడా ఒక ఆహ్వానం పంపిన నేపథ్యం కనబడ్డది. ఆ తర్వాత పరిణామాలు పూర్తిగా కేశవరావుకు సంబంధించి ఇక పార్టీ మారుతారనేది ప్రచారానికి సంబంధించి ఇక నేను ఎవరిని అడగదలుచుకోలేదు, ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో కలిసి ఇక పూర్తిగా వారితో చర్చించిన తర్వాతనే పార్టీ మార్పు పైన నేను ఏదైతే ఆదేశాలు తీసుకుంటాననేది కూడా కేశవరావు చెప్పిన సందర్భం కనబడ్డది. ఇక చాలా రోజులు, ఈ 10-15 రోజుల వ్యవధిలో ఇక పరిణామాలు మాత్రం డిఫరెంట్ గా మారుతున్నాయి. ఆయన చాలా సందర్భాల్లో ఏదైతే మిగతా ఛానళ్ళకు సంబంధించి ఇంటర్వ్యూస్ ఇస్తున్న నేపథ్యంలో నేను పార్టీ మారితే తప్పేంటి, గతంలో కాంగ్రెస్ పార్టీలో నాకు చాలా సముచిత స్థానం ఇచ్చారు, ఏదైతే నేను కలలు కన్నానో తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, కాబట్టి నేను పార్టీ మారితే తప్పేంటి అంటూ కూడా తన సన్నిహిత వర్గాల మధ్యలో మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. దాంతో పాటు ఇక బీఆర్ఎస్ పార్టీలో ఆయన జాయిన్ అయినప్పటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా ఆయనకు గొప్ప స్థానమే ఇచ్చినారు. ఎందుకంటే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇక కేసీఆర్ తర్వాత ఆ స్థానాన్ని, జనరల్ సెక్రటరీ స్థానాన్ని కూడా కేసీఆర్ కట్టబెట్టిన పరిస్థితి కనబడ్డది. ఏదైనా ముఖ్యంగా అత్యంత ఏదైనా సలహాలు, సూచనలు, దాంతో పాటు వారి మధ్యలో సంభాషణలకు సంబంధించి ఇక వారికి చాలా ప్రాధాన్యత ఇచ్చిన సందర్భం కనబడ్డది. అందులో భాగంగానే కేసీఆర్ కి సంబంధించి కేసీఆర్ ని కలిసి ఇక పార్టీ మార్పు పైన, ఆ తర్వాత ఈ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓటమి తర్వాత ఎట్లాంటి పరిణామాలు జరిగాయి, ఇక పార్టీకి సంబంధించి నేను పార్టీ మారితే ఇక మొట్టమొదటిగా ఎవరికైనా చెప్పాల్సి ఉంటుందని అంటే కేసీఆర్ కి చెప్పాల్సింది, కాబట్టి కేసీఆర్ కి చెప్పి నేను పార్టీ మారుతాను అనేది మాత్రం ఆయన భావించినట్టు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే గత కొద్దిసేపటి క్రితమే, దాదాపు 2 గంటల ప్రాంతంలో ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఫామ్ హౌస్ లో కేసీఆర్ తోటి భేటీ అయ్యారు. ఇన్ని రోజులు జరిగిన ఏదైతే పరిణామాలు ఉన్నాయో ఆ పరిణామాలన్నిటికీ సంబంధించి కేసీఆర్ తో చర్చించుతున్నారు. తర్వాత ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి ఆయనతో పాటు తన కూతురు ఇప్పటికే మేయర్ గా ఉంది. తన కూతుర్ని కూడా కేసీఆర్ మేయర్ చేసిన పరిస్థితి కనబడ్డది. చాలా తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ కూడా ఆమె కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత మేయర్ గా ఇచ్చిన పరిస్థితి కనబడ్డది. ఆ తర్వాత ఈ ఇద్దరు కలిసి పార్టీ మారే ఆలోచన ఉంది, కాబట్టి ఈ విషయాలన్నిటిపైన కేసీఆర్ తో చర్చిస్తున్నారు. చర్చించిన తదనంతరం ఆయన భవిష్యత్ కార్యాచరణ మాత్రం ప్రకటించే అవకాశం ఉంది.